యాంటీబయాటిక్స్లో దొంగ మందుల గురించి నిన్న నేషనల్ మీడియాలో కానీ దీంట్లో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. దాని ప్రకారం నేను ఒకసారి చదువుతాను. భారత్లో ప్రైవేట్ రంగంలో యాంటీబయాటిక్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతుంది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతులు లేని యాంటీబయాటిక్స్ని సైతం వైద్యులు యాంటీబయాటిక్స్గా సిఫారసు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47% పైగా యాంటీబయాటిక్స్కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ సర్వీస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయన వివరాలను లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్లో ప్రచురించారు. 2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్ 500 mg ట్యాబ్లెట్ను అజిత్రోమైసిన్ ఇంకా వివరాలు ఉన్నాయండి, బ్లాబ్లా ఇవన్నీ చాలామంది ఉపయోగించారు. ఇదంతా ప్రైవేట్ రంగంలోవే సాగించే, ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయాటిక్స్ అయితే ఇందులో కలపలేదు. అనుమతులు లేని యాంటీబయాటిక్స్ ఫార్ములేషన్స్లో తొలి 3 స్థానాల్లో ఏదో పేర్లు ఇచ్చారులేండి, పెన్సిలిన్స్ ఇట్లాంటివన్నీ. టెక్నికల్గా ఇండియాలో యాంటీబయాటిక్స్ వాడపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేవని సో అని చెప్పారు. అనుమతి లేని ఔషధాలను విచ్చలవిడిగా వాడితే రోగులకు మప్పు తప్పదు అని హెచ్చరించారు. సో ఒకటైతే కన్ఫర్ము, ఏదైనా జబ్బు రాగానే ఫస్ట్ ఇచ్చేది యాంటీబయాటిక్స్. ఆ యాంటీబయాటిక్స్ వాడకం గురించే మా బోటేళ్ళందరూ తీవ్రంగా పోరాడుతూ ఉంటాం. ఆ మందులు ఒళ్ళును గుల్ల చేసి నాశనం చేస్తున్నారా, మంచి మందులే పాడు చేస్తున్నారా ముర్రు అని మేము ఫైట్ చేస్తుంటే, దాన్ని తీసుకెళ్ళి మీరు కల్తీ మందులు తీసుకొచ్చి ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి. 100కి 47% మందులు యాంటీబయాటిక్స్ని తప్పు రాశారంటే ఆ 47% మందిలో మీరు లేరా, మీ నాన్నగారు లేరా? లాస్ట్ టైం మీ అమ్మకి ఇచ్చినప్పుడు, మీ అమ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇచ్చిన యాంటీబయాటిక్స్ కరెక్టే నమ్ముతున్నారా మీరు? అంటే సగం ట్యాబ్లెట్లు దొంగే రాశారంటే తెలిసి రాశారు కదా. రాసిన వాళ్ళు ఎవరు రాస్తారండి యాంటీబయాటిక్స్ని? డాక్టర్లే కదా రాసేది. మరి ఎవరి చర్యలు ఉంటాయా? 2019లో 47% మంది అంట. ఏది మంచి మందులు అమ్మటమే దోపిడీ అని మా బోటలు పోటాడుతున్నాం, అది పక్కనట్టండి. అంటే మందులు రాస్తారా అని చెప్పి స్టాటిన్ల మీద, డయాబెటిక్ డ్రగ్ల మీద ఇలాంటి వాటి మీద నా బోటలు లేకపోతూ ఉంటారు. సరే, ఏదో వారు జరుగుతూ ఉంటుంది. సో ఇది ఉంటుంది. వాటినే తప్పు అంటే అంతమంది వాడే అజిత్రోమైసిన్ ఇలాంటి వాటిల్లో ఇలాంటి మెడిసిన్స్ని కూడా కల్తీ చేసి వాటిని రాసేది ఎవరు రాస్తున్నారు? పేషెంట్ ఏమైనా కొనుక్కెళ్తాడా? కావాలని నాకు చవకగా వస్తుంది, డూప్లికేట్ ఇవ్వండి అని ఏమన్నా పేషెంట్ చాయిస్ ఉందా? లేదు కదా. డాక్టర్ పలానా బ్రాండ్ రాస్తున్నారు, అదే అనుమతులు డూప్లికేటు. ఆ మాత్రం కూడా తెలియకుండా వెరిఫై చేసుకొని రాస్తున్నారంటే మీరెవరు నమ్మితే నమ్మండి. ప్రపంచంలో ఎవరు నమ్ముతారండి? అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తారా? ఆ మధ్య తెలంగాణ ఐఎంఏ వాళ్ళు నా బోద మల్లిక్ మీద పెట్టారు, ఏదో పోయిందిలే, మల్లిక్కినేమో భయపెడుతున్నాడు అనేసారు ప్రజలు, నేనేమో ధైర్యం చెప్తున్నానని వేశారు. నేను అసలు విమర్శించేదేమో డయాబెటిక్లు వీళ్ళు చేసేది చేతపడి కంటే నీచమంటే సిగ్గు లేకుండా దాని సమాధానం చెప్పి, సిగ్గు లేదు, శరం లేదు, తప్పుడు ప్రచారం చేసుకుని తప్పుడు వాళ్ళని తీసుకొచ్చింది ఆదిపోద్ది ఈ పొద్దున వాకడం అయితే ఒక్కడు చూపించలేరు. నిజాన్ని నేను కేసులు పెడితే బయటకు కూడా రారు బయట నుంచి. సరే, అది పోన్లేగా వదిలేసాం. తప్పుడు కేసులు నా మీద కూడా పెట్టారు, ఒక కేసు కోర్టుకి వెళ్ళి, హైకోర్టుకి వెళ్ళి. మరి ఎందుకని? ప్రజల తరఫున మాట్లాడకూడదు. ఇప్పుడు పెట్టండి తెలంగాణ ఐఎంఏ వాళ్ళని. ఆ పని పాట లేకుండా కొంతమంది కూర్చున్నారుగా, ఆ కూర్చుని బూతులు మాట్లాడి, సిగ్గు లేకుండా బూతులు మాట్లాడించి నా మీద ఎగబడిన వాళ్ళందరినీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఏం చర్యలు తీసుకుంటారు మీరు వాళ్ళ మీద? తప్పుడు నివేదికలని ఇలా ఉంటుంది. అర్థమైందా? వీళ్ళంతా ఎవరంటే వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు పనిచేసేవాళ్ళు. ఎవరికాళ్ళకి అసోసియేషన్లు ఉంటాయి. మా అసోసియేషన్ ఇంకోటి, వీళ్ళు ఎవరు ప్రజల కోసం పనిచేయరు. ఏ అసోసియేషన్ ఉన్నా ఆటో వర్కర్ల అసోసియేషన్, రక్షా అసోసియేషన్, అలాగనే డాక్టర్ల అసోసియేషన్ లాగా తెలంగాణ చాప్టర్లో ఐఎంఏ అసోసియేషన్ ఉంది. ఇందులో కూడా అందరూ ఏమి ఉండరు. కొంతమంది పని పాటలు వాళ్ళు కూర్చుని ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కూర్చుని నా మీద పెట్టారు, పీకితే ఏమొద్దంట, ఉడత కూడా జడవద్దు దానికి, ఉడత కూడా జడదు. నిజానికి ఇలా మేము పెట్టుకుంటూ వెళ్తే స్టెరాయిడ్లు, తప్పుడు స్టెరాయిడ్లు కొట్టిన వాళ్ళని, దొంగ బిల్లులు వేసిన వాళ్ళని, డయాబెటిస్ చేసిన బోర్డు పెట్టుకున్న వాళ్ళు, లెటర్ ప్యాడ్లు ప్రింట్ వేసిన వాళ్ళు, వీళ్ళందరి పేర్ల మీద కేసులు పెట్టుకెళ్తే జైళ్ళు సరిపోవు. ఇది అని మేము వాళ్ళలాగా మేము గడ్డి తినం కాబట్టి మేము చేయము. ఇప్పుడు చేయండి, చర్యలు ఏం తీసుకుంటారు తీసుకోండి. 100కి 47% అని చెప్పిన నివేదిక ఉంది. నివేదిక ఇచ్చిన వాళ్ళు మీరు చర్య తీసుకోండి అంటే. కానీ అదేం చేయరు, ఏమీ జరగదు. దొంగ మందులు ఎవడమ్మితే వాడేమన్నా కర్మగాలు ఏదన్నా ఒక్కడొక్కన పట్టుకుంటే ఈ అసోసియేషన్లన్నీ వెళ్ళి గోల్ చేస్తాయి. అటు దొంగ మందులు ఏమో హక్కు మాకు ఉందా, ప్రజల ప్రాణాలు తీసి హక్కు మాకు లేదా, లైసెన్స్ పెట్టుకుని మేము చేసుకుంది ఏం కానీ. అందరూ నేను అంటలా, ఏళ్ల మీద లెక్క పెట్టే ఉన్నారు పని పాటలు అనుకుండా ఇది చేసేవాళ్ళంతా. అటువంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. ఏమన్నా సిగ్గుంటే
ప్రజల తరపున నిలబడే ఉద్దేశం ఉంటే ఏం చర్యలు తీసుకుంటారో ప్రజలు తెలియజేయండి. దీని మీద సమాధానం తెలియజేయండి. ఈ న్యూస్ మీద పబ్లిష్ చేసింది చిన్న చిత్తగా కాదు. మన హిందువులకు భగవద్గీత ఎలానో, ముస్లింలకు ఖురాన్ ఎలానో, అలా వైద్య రంగంలో పబ్లికేషన్స్ పెట్టిన పేరు ఏంటంటే లాన్సెట్. లాన్సెట్లో 47% మందికి దొంగ మందులు అమ్మారంటే ఏమనుకోవాలి. అది కూడా ప్రైవేట్ రంగంలో దొరికినట్లు. మరి ప్రభుత్వ రంగంలో ఇంకెన్ని దోశారో తెలియదు. తెలియని గురించి కామెంట్ ఎందులే కానీ బయటపడిపోయిన దొంగ గురించి మాట్లాడాలిగా. ఇంకా మాట్లాడి చాలా వాటి గురించి చాలా మాట్లాడచ్చు. కాబట్టి ప్రజలు ఇలా గుర్తుపెట్టుకోండి, ఎథిక్స్ లేని సమాజంలో బతుకుతున్నాం మనం. ఆ ఎథిక్స్ ఏ వస్తువు అమ్మటంలో అయితే పర్లేదు, చివరికి మందులు అమ్మటంలో ఏం జరుగుతుందో తెలుసా? మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, మన పిల్లలు, తల్లిదండ్రులు, మన ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళకి జరుగుతుంది ద్రోహం. ప్రజలు ఎప్పటికైనా మాఫియా అంటేనే ఇదే మాఫియా అంటే 40 ఎవడో కూర్చుని పకోడీకోలు ఎక్కడుందండి మాఫియా? ఎక్కడుందండి మాఫియా అంటూ ఉంటాడు ఎక్కడో కూర్చుని. ఎక్కడ లేదా? ఇది మాఫియా కదా? అమ్మేవాళ్ళు తెలియకుండానే 47% దొంగ మందులు వెళ్ళియా? దీని మాఫియా అనరా? సగం మందులు కల్తీ బయటపడినట్లు. ఇక బయటపడకుండా ఎన్నో తెలియదు. అసలు మందులే కల్తీ అనుకుంటే, ఆ కెమికల్స్ పెట్టి ఆన్ చేస్తున్నారు అనుకుంటే ఇంకా ఇది చేస్తున్నారంటే ఏమైపోవాలి మీరంతా? మేము మీ ప్రయోగశాలలో ఎలా కనిపిస్తున్నాం? గిన్నీ పిక్స్ లాగాను, ఎలుకలాగా, కుందేళ్ళలాగా కనిపిస్తున్నావా? ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సాధ్యమంత వరకు అనేక జబ్బులకి మందులు అవసరం పరిస్థితుంది. మందులు వాడని రూల్స్ ప్రపంచంలో ఎవరికి లేవు. ఒక వ్యక్తికి జబ్బు వస్తే ఎలాగైనా తగ్గించుకోవచ్చు, ఏ విధానంలో అయినా. సాధ్యమంత వరకు మందులు దూరంగా ఉండండి. వాడుకుంటానికి బోల్డ్ ఉన్నాయి. కాళ్ళు ఇరిగినప్పుడు ఆపరేషన్ చేయడానికి, రూట్ కెనాల్, ఇలాంటి అటన్నిటికీ ప్రొసీజర్లకి అన్నింటి చక్కగా ఉపయోగించుకుందాం. ప్రతిదానికి ఎగబడి మందుల షాపుకి వెళ్ళి మందులు అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం. ఇవాళ హాస్పిటల్లన్నీ కిక్కిరిసిపోతారంటే కారణం ఈ ఏదో చిన్న జబ్బుకొని వెళ్ళటం, దానికోసం వాళ్ళు ఇచ్చిన దొంగ మందులు. ఈ దొంగ మందుల కారణంగా ఇంకా 100 జబ్బులు పర్మనెంట్గా రాను, వాళ్ళ మందుల మూలం తిరగడం. ఇవాళ వాస్కులర్ నెక్రోసిస్ అంటే తిరుగుతుంటే స్టెరాయిడ్ల కారణం. ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు మనం కోవిడ్ తర్వాత చూసాం కదా, ఎంతమంది సైడ్ ఎఫెక్ట్లు స్టెరాయిడ్స్ కారణం. విచ్చలుడిగా కొట్టేసిన స్టెరాయిడ్లు భవిష్యత్తులో వీటన్నిటికి పెట్టుబడి అవుతుంది మందుల కంపెనీ వాళ్ళందరికీ. సో ప్రజలు మన అప్రమత్తంగా ఉండి ప్రతి దాని మీద అవేర్నెస్ ఉండి మనం కాపాడుకోకపోతే ఈ మాఫియా బారి నుంచి మనం కాపాడుకుంటాం చాలా కష్టం. మన పిల్లలకి భవిష్యత్తులో మనం ప్రేమించే పెద్దాళ్ళు మనం కాపాడుకోలేం. అందరూ అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ.